వెల్కమ్ టు ఫోకస్. సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసు మలుపులు తిరుగుతోంది. ఇటీవల పట్టుబడ్డ షరీఫుల్ అనే వ్యక్తి సైఫ్ పై దాడి చేశాడని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. కానీ ఫింగర్ ప్రింట్స్ ఎవిడెన్స్ మాత్రం షాక్ ఇచ్చింది. నిందితుడి ఫింగర్ ప్రింట్స్ తో సరిపోలకపోవడంతో కేసు మరొక టర్న్ తీసుకుంది. సైఫ్ పై నిజంగా దాడి చేసింది బంగ్లాదేశీయుడు షరీఫుల్ అయినా? దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసులో జరిగిన పరిణామాలు ఎన్నో సందేహాలు కలిగిస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో రోజుకొక ట్విస్ట్ కనిపిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఈ హై ప్రొఫైల్ కేసు ముంబై పోలీసులకు చెమటలు పట్టిస్తోంది. అసలు దొరికిన వ్యక్తి నిందితుడు అవునా కాదా? అసలు నిందితుడు వేరే ఉన్నాడా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ముంబై పోలీసులు చేస్తున్న దర్యాప్తులో ఇలాంటి అనుమానాలే రేకెత్తిస్తున్నాయి. అసలు సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు పోలీసులు తేల్చిందేంటి? సవాల్గా మారిన సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు వెలుగులోకి రోజుకో ట్విస్ట్. దొరికిన వ్యక్తి అసలు నిందితుడేనా? ఈ 10 రోజుల్లో పోలీసులు తేల్చిందేంటి? సైఫ్ దాడి ఘటనలో అనుమానాలు ఎన్నో. జనవరి 16న అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత సైఫ్ ఆటోలో ఆసుపత్రికి వెళ్లడం, లీలావతి ఆసుపత్రిలో చేరడం, డాక్టర్లు సర్జరీ చేయటం, 4-5 రోజుల్లోనే సైఫ్ డిశ్చార్జ్ కావడం జరిగిపోయాయి. కానీ దాడి నుంచి ఇప్పటి వరకు పోలీసులు చేపట్టిన దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు ఆ తరువాత అతడు నిందితుడు కాదని వదిలేశారు. ఆ తరువాత షరీఫుల్ ఇస్లాం అనే వ్యక్తి ఈ దాడి చేశాడని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతను బంగ్లాదేశీయుడిగా తేల్చారు. అక్రమంగా దేశంలో చొరబడి ముంబైకి చేరుకుని సైఫ్ ఇంట్లో దోపిడీకి పాల్పడేందుకు యత్నించాడని, ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో కత్తితో సైఫ్ పై దాడి చేశాడని పోలీసులు నిర్ధారించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న దర్యాప్తులో మరో విస్తుపోయే నిజం వెలుగులోకొచ్చింది. నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు, దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడితో సరిపోలడం లేదని తెలుస్తోంది. నిందితుడిని సైఫ్ అలీ ఖాన్ ముందుకు తీసుకురానున్నారు. సైఫ్ అతన్ని గుర్తించాల్సి ఉంటుంది. జనవరి 16 తెల్లవారుజామున నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. విచారణలో భాగంగా సైఫ్ ఇంటిని పరిశీలించిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం అక్కడ ఉన్న దాదాపు 19 ఫింగర్ ప్రింట్స్ ను సేకరించింది. వాటిల్లో ఏవీ నిందితుడి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ కావటం లేదని పోలీసులకు ఫోర్సెనిక్ బృందం వెల్లడించినట్టు సమాచారం. తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రల నమూనాలు సేకరించాలని భావిస్తున్నారు పోలీసులు. మరోవైపు కేసు దర్యాప్తు కోసం ముంబై పోలీసులు సైఫ్ రక్త నమూనాలను, దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం దొంగతనం చెయ్యాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని, అయితే పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో అవి సైఫ్ అలీ ఖాన్వేనా కాదా అని నిర్ధారించడం కోసం శాంపిల్స్ ని సేకరించారు. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాకపోవడంతో అసలు కథ మొదటికే వచ్చిందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు నేరస్తుణ్ణి వదిలేసి ముంబై పోలీసులు మరొకరిని పట్టుకున్నారా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సైఫ్ పై దాడి కేసులో జనవరి 19న మహారాష్ట్రలోని థానేలో మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షహజాద్ ని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. షహజాద్ కంటే ముందు ముంబై పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ కేసుతో అతనికి ఎలాంటి సంబంధమూ లేదని పోలీసుల విచారణలో తేలింది. ఛత్తీస్గఢ్కు చెందిన మరో అనుమానితుడు ఆకాష్ కనోజియాను కూడా ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తుండగా ఛత్తీస్గఢ్లోని దుర్గులో రాయ్పూర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు పట్టుకుని ముంబై పోలీసులకు అప్పగించారు. చివరకు అతడు కూడా కాదని తేల్చారు. అసలు దాడి చేసిందెవరు అనేది పూర్తిగా తేల్చలేకపోతున్నారు ముంబై పోలీసులు. मोहम्मद शरीफुल इस्लाम शहजाद, एज 30 ईयर्स। अभी तक की इन्वेस्टिगेशन में ये समझ में आया है कि ये आरोपी चोरी के इरादे से उस घर में उसने एंटर किया था और उस समय पर ये इंसिडेंस हुआ था। इस एक्यूज को कोर्ट में पेश किया जाएगा और पुलिस कस्टडी की रिक्वेस्ट की जाएगी
और उसके बाद आगे का इन्वेस्टिगेशन किया जाएगा। ప్రస్తుతం నిందితుడు షరీఫుల్లా రిమాండ్లో ఉన్నాడు. షరీఫుల్లా బంగ్లాదేశీ అని, ఇండియాలో అక్రమంగా నివాసం ఉంటున్నాడని, దేశంలో అక్రమంగా ప్రవేశించిన తరువాత విజయ్ దాస్ అనే పేరును నిందితుడు వాడుకుంటున్నాడని పోలీసులు చెబుతున్నారు. షరీఫుల్లా దొంగతనం చెయ్యాలనే ఉద్దేశంతోనే నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడని పోలీసులు చెబుతున్నా సైఫ్ అలీ ఖాన్ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తికి అరెస్టు అయిన నిందితుడికి మధ్య వ్యత్యాసాలున్నాయంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. So there is a primary evidence to anticipate that this accused is a Bangladeshi. He doesn't have a Indian valid document, and there are some seizures which indicate that he is a Bangladeshi national. తన కుమారుణ్ణి అన్యాయంగా ఇరికించారని, వీడియోలో ఉన్నది తన కుమారుడు కాదని వాపోతున్నాడు షరీఫుల్లా తండ్రి. తన కుమారుడు షరీఫుల్కు జుట్టును పొట్టిగా కత్తిరించుకోవడం అలవాటని, కానీ వీడియోలో ఉన్న వ్యక్తికి పొడుగు జుట్టుందని తెలిపాడు. మరి తన కుమారుడికి ఉన్నట్టుండి పొడుగు జుట్టు ఎలా వచ్చిందని షరీఫుల్లా తండ్రి మహ్మద్ అమీన్ ఫకీర్ ప్రశ్నించాడు. పైగా ఎంతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే సైఫ్ అలీ ఖాన్ వంటి హీరోపై దాడి చేయటం సామాన్యులకు సాధ్యమయ్యే పనేనా అని సందేహాన్ని వ్యక్తం చేశాడు. అసలు సైఫ్ ఇంట్లోకి వెళ్లడం సులభమైన పనా అని వ్యాఖ్యానించాడు. ఈ కేసు విషయమై భారత్లో తమకు సాయం చేసేందుకు ఎవరూ లేరని విచారం వ్యక్తం చేశాడు. అందుకే బంగ్లాదేశ్లో న్యాయ పోరాటం చేస్తామని చెప్పాడు నిందితుడి తండ్రి. తన కుమారుడు గతేడాది మార్చిలో భారత్కు అక్రమంగా వలస వచ్చిన మాట నిజమేనని ఒప్పుకున్న అతడు ముంబైలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడని వెల్లడించాడు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో అనుమానితుడిగా పేర్కొంటూ అదుపులోకి తీసుకున్న తరువాత తన జీవితం దుర్భరంగా మారిందని వాపోయాడు ఆటో డ్రైవర్ ఆకాష్ కనోజియా. ఉద్యోగాన్ని కోల్పోవడం, పెళ్లి సంబంధం చెడిపోవడంతో పాటు తన కుటుంబము ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో దుర్గులో తనను అదుపులోకి తీసుకున్న పోలీసులు తనపై చెయ్యి కూడా చేసుకున్నారని వాపోయాడు. పోలీసులు వదిలిపెట్టిన తరువాత ఉద్యోగం కూడా పోయిందని, తనతో వివాహం వద్దని అమ్మాయి తరఫు కుటుంబీకులు తేల్చి చెప్పినట్టుగా వివరించాడు. అసలు నిందితుణ్ణి తేల్చడం ఇప్పుడు ముంబై పోలీసులకు సవాలుగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి వారు కాదని వదిలేసిన అరెస్టైన మూడో వ్యక్తి షరీఫుల్లానే అసలు నిందితుడు అని ఇన్ని రోజులు ముంబై పోలీసులు చెబుతున్నా తాజాగా ఫింగర్ ప్రింట్స్తో సరిపోలకపోవడంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. మరోసారి నిందితుడి వేలిముద్రలు సేకరించాక అవి కూడా సరిపోలకపోతే ముంబై పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు నిందితుడి అరెస్టు వ్యవహారంపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతుంటే మరొక వైపు సైఫ్ కరీనా వ్యవహార శైలి మరిన్ని అనుమానాలు కలిగిస్తోంది. దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మీడియా ముందుకు రాకపోవడం, పోలీసులకు కూడా క్లారిటీ ఇవ్వకపోవడం చూస్తుంటే ఈ కేసులో ఏదో జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ ఎపిసోడ్లో సైఫ్ ఫ్యామిలీ నిజాలు దాస్తోందా? లీలావతి ఆసుపత్రిలో చికిత్స తరువాత డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారు. ప్రస్తుతం బాంద్రాలోని తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో సైఫ్ ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వలేదు. కరీనా, సైఫ్ పోలీసులకిస్తున్న స్టేట్మెంట్లు కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ రోజు రాత్రి సైఫ్ ఫ్లాట్లో ఏం జరిగింది, దుండగుడు ఎలా వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, ఇదంతా సీన్ బై సీన్ పోలీసులకు చెప్పాడు సైఫ్ అలీ ఖాన్. సైఫ్ వాంగ్మూలంతో పాటు ఆయన భార్య కరీనా కపూర్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేసుకున్నారు పోలీసులు. తనపై ఏ విధంగా దాడి జరిగిందో సీన్ బై సీన్ పోలీసులకు వివరించాడు సైఫ్. తన కుమారుడు జహంగీర్ ఏడుపు, కేర్ టేకర్ ఫిలిప్ గట్టిగా కేకలు వేయడంతో తాను గది నుంచి బయటకు వచ్చానని, ఆ సమయంలో తాను కరీనా గదిలో ఉన్నామని పోలీసులకు చెప్పాడు. కేర్ టేకర్ ఫిలిప్ పై ఆగంతకుడు దాడి చేయటం చూశానన్న సైఫ్ వెంటనే తాను అతనిపై పడి గట్టిగా పట్టుకున్నానని, అతడు పరారయ్యేందుకు తన వీపు, మెడ, చేతులపై కత్తితో పొడిచాడని, దాంతో తన పట్టు సడలిందని పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో చెప్పాడు సైఫ్. ఈ దాడి కేసుకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కరీనా కపూర్ కూడా వాంగ్మూలమిచ్చారు.
దాడి జరిగిన రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని వాంగ్మూలంలో పేర్కొన్నారు. నిందితుడు ఇంట్లోకి చొరబడినప్పుడు చాలా ఫెరోషియస్ గా ఉన్నాడని, ఇంట్లోని పిల్లలను తనను ఆయాను కాపాడేందుకు సైఫ్ ప్రాణాలకు తెగించాడని కరీనా చెప్పినట్టు సమాచారం. ఈ పెనుగులాటలో దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడని కరీనా తెలిపింది. అతడు తన చిన్న కుమారుడు జహంగీర్ గదిలో చొరబడ్డాడని, సైఫ్ అతన్ని అడ్డుకున్నాడని కరీనా స్టేట్మెంట్లో పేర్కొంది. వెంటనే అందరూ 12వ అంతస్తుకు వెళ్లామని చెప్పింది. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడని కరీనా కపూర్ తన స్టేట్మెంట్లో చెప్పుకొచ్చారు. దాడి సమయంలో ₹1 కోటి డిమాండ్ చేశాడని కూడా చెబుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ ఎపిసోడ్లో ఎటు చూసినా కొన్ని క్వశ్చన్ మార్కులు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న లాజిక్లు మిస్ అవుతున్నాయి. ముంబైలో బాంద్రా లాంటి పాష్ కమ్యూనిటీలో ఉండే ఏరియాలో రాత్రిపూట రాబరీకో ఇంకో క్రైమ్ కోసం ఎంటర్ కావడం అంటేనే రిస్క్. అంటే అసలు ఆలోచనే రాదు. ప్రొఫెషనల్ దొంగలు కూడా వెనకాడే ఏరియా అది. పైగా సెలబ్రిటీలు, ప్రముఖులు, హై ప్రొఫైల్ పర్సన్స్ ఉన్న అపార్ట్మెంట్లకు సెక్యూరిటీ, సీసీటీవీ వగైరా గట్టిగానే ఉంటాయి. ఎన్ని దశలు దాటుకుని దుండగుడు ఎలా వెళ్లాడు? అసలు అపార్ట్మెంట్ సెక్యూరిటీ ఏమయ్యాడు? నిద్రపోయాడా? ఉన్నా ఆ టైంలో ఎటైనా వెళ్లాడా? చూసినా చూడనట్టుగానే వ్యవహరించాడా? ఇదివరకు ఈ ప్రాంతంలో పనిచేసేవాడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. అదే నిజమైతే టార్గెట్ చేసి సైఫ్ ఇంటికి వచ్చినట్టే. లేదంటే ఎవరైనా ఒప్పందించి ఉండాలి. 11 ఫ్లోర్లు, లిఫ్ట్ ఎక్కలేదు, మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్లాడు. సీసీటీవీ ఫుటేజ్ని బట్టి తెలుస్తోంది. సరే, కాసేపు ఆ దుండగుడు నిజంగా రాబరీ కోసమే వచ్చాడు అనుకుందాం. మరి అతను నక్కిన రూంలోనే జ్యువెలరీ ఉంది. వాటిని తీసుకుని తాపీగా వెళ్లొచ్చుగా. ₹1 కోటి కావాలంటూ ఇంత బ్లడ్ సీన్ ఎందుకు కండక్ట్ చేస్తాడు? అతడి టార్గెట్ నిజంగా డబ్బులా, ప్రాణాలా? ప్రాణాలైతే ఎవరిని చంపాలనుకున్నాడు? దుండగుడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఏ సౌండు కాలేదు. తరువాత ఏ శబ్దాన్ని బట్టి ఆయాకు ఎలా తెలిసిందే? ఈ ప్రశ్నలకు కూడా సమాధానాలు రావాల్సి ఉంది. దాదాపు ఇంట్లో అరగంట ఫైటింగ్ సీన్. వచ్చిన వాడితో ఒక్క సైఫే పోరాడాడు. అందరినీ పై ఫ్లాట్లోకి పంపారు. అంత భీకరమైన సిచ్యువేషన్లో అరుపులు, కేకలు సహజం. మరి ఆ సౌండ్స్ చుట్టుపక్కల ఎవరికీ వినిపించలేదా? సరే, వినిపించినా ఎవ్వరూ లేవలేదు అనుకుందాం. దుండగుడు వెన్నులో కత్తి దింపి పారిపోయాడు. సైఫ్ నెత్తురోడుతూ నిస్సహాయుడై మిగిలిపోయాడు. రక్తసిక్తంగా ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్లాలి. ఆ టైంలో ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని ఆటోలో వెళ్లడమేంటి? కారు షెడ్లో ఉంది అంటున్నారు. తీయడానికి లేట్ అవుతుందని భావించారు. వాళ్ళనుకున్నట్టే మనము అనుకుందాం. మరి ఆ టైంలో, పైగా తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఆటో అంత ఈజీగా దొరకదు. ఈలోగా ఏదో ఒక కారే బయటకు తీసి హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చు. డ్రైవింగ్ చేసేవాళ్లు లేరని ఆటోలో వెళ్లారా? स्थिति में थे, कोई भाड़े के लिए नहीं समझा मैं। कोई बात नहीं, इतना तो कोई भी अगर कोई नहीं भी देता रिक्शे में, कोई भी ऐसा कोई बैठ जाता, कोई नहीं देता, मैंने चलो जो भी कोई बात नहीं, उस चीज़ के हमको अफसोस नहीं है। मैं तो यही कह रहा हूँ जिसकी हमने जान बचाई बस वो ठीक है, तो बस वही है. జనరల్ గా ఇలాంటి సెలబ్రిటీలకు డ్రైవర్లు అందుబాటులో ఉంటారు. వీళ్లకెందుకు లేరు? ఇలాంటి ప్రశ్నలకు ఎన్నో చిక్కుముడులు విప్పాల్సి ఉంది. ముఖ్యంగా దాడి జరిగినప్పటి నుంచి సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. సైఫ్ కత్తిపోట్లకు గురైనా ఆయనకు కరీనా సాయం చేయలేదంటూ కొందరు నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి పొలిటికల్ టర్న్ తీసుకుంది. సైఫ్ పై దాడి, ఆ తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్, డిశ్చార్జ్ టైంలో పటౌడీ వారసుడి వ్యవహారం, ఇలా అన్ని విషయాలు వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర బీజేపీ నేతలు అనేక డౌట్లు రైజ్ చేస్తున్నారు. సైఫ్ పై నిజంగానే దాడి జరిగిందా లేక ఆయన నటిస్తున్నారా అంటూ మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే అనుమానం వ్యక్తం చేయటం రాజకీయ చర్చకు దారితీసింది. पहिलं फक्त नाट्यावर उभं राहायचे, आता घरात घुसायला लागलेले आहे. कदाचित त्याला घेऊन जायला आले असतील. एक घाट लेकी जाऊ म्हणतात जायला तो एवढा तू असा बाहेरून चालत होता. मलाच संशय राहिला का घरात चाकू मारला की ह्यांनी कुठेतरी असंच ऍक्टिंग करून बाहेर निघाला, असं टून 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 करून असतंय ते. कुठला शाहरुख खान असेल, सैफ अली खान असेल, बघा सगळे कसे टिव टिव करायला लागतात. ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్లిన తీరు వివాదాస్పదమవుతోంది. హీరో ఉత్సాహంగా నడుస్తూ చేతులు ఊపుతూ వెళ్లడం చర్చకు దారితీసింది.
కత్తిపోట్లకు గురై ఆపరేషన్ అయిన వ్యక్తి 5 రోజుల్లోనే కోలుకుంటాడా అని మహారాష్ట్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంటికి వెళ్లే సమయంలో డాన్స్ చేసినట్టుగా ఉందంటూ నేతలు విమర్శిస్తున్నారు. मेरे मन में और मेरी तरह मुंबई के तमाम नागरिकों के मन में कुछ निर्दोष प्रश्न हैं। उन प्रश्नों को मैंने उपस्थित किया है। जब उन पर हमला हुआ तभी बताया गया था डॉक्टरों की तरफ से कि उनके पीठ में 2.5 इंच का चाकू घुस गया था। डॉक्टरों ने यह भी बताया कि 6 घंटे तक ऑपरेशन चला और उसके बाद ऑटो वाले ने बताया कि लहूलुहान अवस्था में ये स्ट्रेचर पर टांग करके पहुंचाए गए थे हॉस्पिटल में। उसके बाद वो इलाज इतना बढ़िया था, या मैं कह सकता हूं कि मेडिकल सेक्टर इतना तरक्की कर गया है कि 4 दिन बाद मैं देखता हूं कि सैफ अली खान साहब एकदम उछलते कूदते अपने घर लौट आते हैं। సైఫ్ పై దాడి ఘటన తరువాత ముంబైలో శాంతి భద్రతలు కుప్పకూలాయని హోం మంత్రిత్వ శాఖ విఫలమైందని ఓవైపు విపక్షాలు ఆరోపిస్తుంటే, సైఫ్ ఆసుపత్రి నుంచి బయటకొచ్చిన విధానం 4 రోజుల క్రితం ఏమీ జరగనట్టు కనిపిస్తోందని కొత్త చర్చకు తెరలేపారు బీజేపీ శివసేన నేతలు. అతనికి 6 గంటల పాటు ఆపరేషన్ చేశారని, అలాంటి వ్యక్తి 4 రోజుల్లో అంత మంచి స్థితిలో బయటపడగలరా? ఈ ప్రశ్నకు డాక్టర్లే సమాధానం చెప్పాలన్నారు. రోజుకో మలుపు తిరుగుతున్న సైఫ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు ముంబై పోలీసులు. అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. కరీనా, సైఫ్తో పాటు దాడి జరిగిన సమయంలో ఉన్న వారందరినీ ప్రశ్నిస్తున్న పోలీసులు వారి స్టేట్మెంట్లు కూడా రికార్డు చేస్తున్నారు. అయితే అసలు నిందితుడు షరీఫుల్లానేనా అని తేల్చేందుకు పోలీసులు మరింత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీని వరుస కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల దుండగుడు కత్తిపోట్ల నుంచి తప్పించుకున్న సైఫ్ అలీ ఖాన్ కు ఆస్తుల విషయంలో కూడా ఎదురుదెబ్బే తగిలింది. కోర్టు తీర్పుతో వేల కోట్ల ఆస్తులపై సందిగ్ధత నెలకొంది. పటౌడీ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం కూడా సిద్ధమవుతోంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 15,000 కోట్ల ఆస్తులు దూరమవుతూ ఉండటంతో సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరవుతోంది. వారికి ఆస్తులు దక్కించుకునే ఆప్షన్ ఇక లేనట్టేనా? కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడం ఖాయమేనా? బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కు వారసత్వంగా సంక్రమించే ఆస్తులు 15,000 కోట్ల వరకు ఉన్నాయి. పటౌడీ నవాబుల వంశానికి చెందిన సైఫ్ కుటుంబానికి భోపాల్ పూర్వ పాలకుల నుంచి ఈ ఆస్తులు వారసత్వంగా వచ్చాయి. ఇప్పుడు ఈ ఆస్తుల యాజమాన్య హక్కులపై సందిగ్ధత నెలకొంది. ఈ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అప్పట్లోనే కేంద్రం ప్రయత్నించగా సైఫ్ అలీ ఖాన్ తల్లి షర్మిల కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఇన్ని రోజులు సదరు ప్రాపర్టీపై స్టే విధిస్తూ వచ్చింది. ఆ ఆస్తులు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పరిధిలోకి రావంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మధ్యప్రదేశ్ హైకోర్టు గత డిసెంబర్ 13న రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వాటిని కాందీసీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ పరిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పు తర్వాత పటౌడీ కుటుంబానికి చెందిన 15,000 కోట్ల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు రెడీ అయింది. ఎనిమీ ప్రాపర్టీ చట్టం ప్రకారం దేశ విభజన తరువాత పాకిస్తాన్ కు వెళ్లిపోయిన వ్యక్తుల ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకోనుంది. తమ వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజన్ బెంచ్ లో ఈ ఉత్తర్వులను పటౌడీ కుటుంబం సవాల్ చేయనుంది. ఈ కేసులో అప్పిలేట్ అథారిటీ ముందు తమ వాదనలను వినిపించాలని సైఫ్ అలీ ఖాన్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సోహా అలీ ఖాన్, సబా అలీ ఖాన్, పటౌడీ సోదరి సబీహా సుల్తాన్లను హైకోర్టు ఆదేశించింది. సైఫ్ అలీ ఖాన్ బాల్యంలో గడిపిన ఫ్లాగ్ హౌస్, నూరూస్ సబా ప్యాలెస్, దారుస్సలాం, హబీబీ బంగ్లా, అహ్మదాబాద్ ప్యాలెస్, కోహఫిజా ప్రాపర్టీతో సహా భోపాల్లోని పటౌడీ కుటుంబానికి భారీగా ఆస్తులున్నాయి. వీటి విలువ 15,000 కోట్ల పైనే. ఈ ఆస్తులన్నింటినీ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వెళ్లే అవకాశముంది. ఆస్తుల వివాదంపై పటౌడీ కుటుంబ సభ్యులు 30 రోజుల్లోగా అప్పిలేట్ అథారిటీ ముందు హాజరయ్యేందుకు అవకాశమిచ్చింది. జస్టిస్ వివేక్ అగర్వాల్ తో కూడిన సింగిల్ బెంచ్ 2024 డిసెంబర్ 13న ఆదేశించింది. నిర్ణీత గడువులోగా పటౌడీ కుటుంబం తమ వాదనలను వినిపించలేదు. పటౌడీ కుటుంబం దీనిపై ఎటువంటి దావా వేయలేదు. తమ వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజన్ బెంచ్లో ఈ ఉత్తర్వులను సవాల్ చేయడమే పటౌడీ కుటుంబానికి మిగిలి ఉన్న ఏకైక మార్గం.
ఒకవేళ ఉత్తర్వులు సవాల్ చేయకపోతే ఆ ఆస్తులు మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్లనున్నాయి. ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని 1968లో రూపొందించారు. ఈ చట్టం ప్రకారం దేశ విభజన తరువాత పాకిస్తాన్కు వెళ్లిపోయిన వ్యక్తులు భారత్లో వదిలిపెట్టిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. భోపాల్ చిట్టచివరి నవాబ్ హమీదుల్లా ఖాన్ కు 3 కుమార్తెలు. ఖాన్ ఆస్తికి చట్టబద్ద వారసురాలు ఆయన పెద్ద కూతురు అబీదా. ఆమె 1950లో పాక్ వలస వెళ్లిపోయారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఈ ఆస్తి ఎనిమీ ప్రాపర్టీ చట్టం కింద ప్రభుత్వానికి చెందుతుందని తెలిపింది. అయితే నవాబ్ రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ వారసురాలిగా ఈ ఆస్తిపై తనకు హక్కుందని కోర్టును ఆశ్రయించారు. భోపాల్ అహ్మదా ప్యాలెస్ సమీపంలోని ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి చెందింది. 2011లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణం తరువాత సైఫ్ కి భోపాల్ నవాబ్ బిరుదుతో తలపాగా ఉత్సవం కూడా ఘనంగా జరిపించారు. ఇప్పుడు పటౌడీ వంశానికి సైఫ్ అలీ ఖాన్ ప్రధాన వారసుడు. వాస్తవానికి 2019లో సాజిద్ సుల్తాన్ను చట్టబద్దమైన వారసురాలిగా కోర్టు గుర్తించింది. తాజాగా మధ్యప్రదేశ్ కోర్టు తీర్పుతో దారులు మూసుకుపోయాయి. వేల కోట్ల ఆస్తులపై సైఫ్ ఫ్యామిలీలో ఆశలు సన్నగిల్లాయి. మొత్తంగా సైఫ్ అలీ ఖాన్ను ఒకదాని తరువాత ఒకటిగా కష్టాలు వెంటాడుతున్నాయి. అటు సైఫ్ పై దాడి కేసులో ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తుంటాయి. మరోవైపు కుటుంబంలో ఆస్తుల గొడవలు సైఫ్ ఫ్యామిలీకి ఇబ్బందికరంగా మారాయి.